తెలంగాణ రైతులకు మరో శుభవార్తలో వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే రైతే రాజు అంటారు, మరి ఆ రైతు రాజు బతుకు అలాగే ఎట్లున్నది అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలనైతే మీకైతే ఫుల్గా లభిస్తుంది. అలాగే ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో మీ ఇంతవరకు ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు అసలు పడతాయా, మరి ఎటువైనా డబ్బులు అని పూర్తి వివరాలు అయితే లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక అన్ననైతే ఏమని పెట్టాడో, ఇవాళ లేదా మీకు ఆలోచన చేయాలి. గవర్నమెంట్ అంతా ప్రభుత్వం చేతిలో ఉంది, రేపు చేసే పని అర్థం చేసుకుంటారు. అంటే ఈయన అభిప్రాయం ఏంటంటే, మాకు రైతు బంధు డబ్బులు అనేవి చాలా రోజుల నుంచి అయితే పడడం లేదు, ఈ 2-3 రోజులలో పడతాయి అని అయితే నేనైతే భావిస్తున్నాను అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి రైతే రాజు అని అంటారు, మరి రైతు రాజు బతుకు ఏమో గిట్లున్నది. కనీసం పెట్టుబడి సాయం కూడా ఇవ్వకపోతే అసలు ఎట్లా? ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వనపర్తి జిల్లా 5 ఎకరాల 33 గుంటలు డబ్బులు పడలేదు. రైతు అయితే కన్నీరు అయితే పెట్టడం జరుగుతుంది. రైతు కన్నీరు పెట్టినంటే మరి అది దేనికి మూలమో తెలియదు, కానీ నాశనానికి అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఇలా ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ వచ్చేసి? మరి ఎందుకు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది? అసలు రైతు బంధు డబ్బులు ఎందుకు వేస్తలేదు అని చూసుకున్నట్టయితే, ఇక గట్ల పెట్టకూడదు. ఇక మళ్ళీ రైతు రుణమాఫీ అట, 2 లక్షల రుణమాఫీపై అయితే మళ్ళీసారి అయితే మనకైతే ఒక పెద్ద శుభవార్త. తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి రైతే రాజు అంటారట. మరి రైతు బతుకుని మొత్తం గాలిలో లేపాలని చూస్తారో మరి ఏం చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఇగో 2 లక్షల రూపాయలు అక్షరాల సడలింపులు అయితే జరుగుతున్నాయి. అంతే ఎందుకు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో ఇగో ఖచ్చితంగానైతే మాఫీ చేస్తారట. ఆ దేవుడి మీదనే ఒట్టు వేశాడు, నేను కాదండి, అతనే చెప్పారండి. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యానం చేశారు. మరోసారి వచ్చేసి ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి ఎన్నికల నేపథ్యంలో వచ్చేసి మనకైతే మాఫీ చేయదట. మనకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో, అంటే ఎన్నికల కోడ్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రైతు రుణమాఫీ అయితే ప్రారంభం అవుతుందని అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఎంత వాస్తవం మనకైతే చెప్పలేం, కానీ రైతు బంధు డబ్బులు అయితే నిన్ననైతే ఒక అన్నయ్యనైతే వచ్చాయి అని అయితే చెప్పడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి మహేష్ 72. నాకైతే డబ్బులు వచ్చాయి, 5 ఎకరాల 10 గుంటలు ఉంది, నాకైతే నిన్ననైతే వచ్చాయి. వాడెవడు 10 ఎకరాలకు పడింది సరదాగా కామెంట్ పెట్టాడు. ఎవడైనా కానీ చెప్తున్నా, సరదాగానైతే ఎవడైతే పెట్టడండి, ఎందుకంటే సరదాగా పెట్టే పని అసలు వానికి ఎందుకు ఉంటుంది? మరి రైతే రాజు అంటారేమో, మరి మన బతుకులు అయితే గిట్లనే ఉన్నాయి. ఇక మీరే మారాలి, ఇక మీరే అర్థం చేసుకోవాలి.